ఇవాళ ఇండియాలో డయాబెటీస్ 10 కోట్ల మందికి ఉంది. అలాగే ప్రీ డయాబెటీస్ 13 కోట్ల మందికి ఉంది. అండ్ వీళ్ళందరూ ఏజ్ ఓల్డ్ పీపుల్ కాదు, మిడిల్ ఏజ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, అలాగే ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇండియాలో రైస్ అనేది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అయిపోయింది. హైపర్ టెన్షన్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నా, ఫ్యాటీ లివర్ డిసీజ్ అయినా ఏది ఉన్నా రైస్ మానేసేయండి, రైస్ మానేసి చపాతీ తీసుకోండి, రాగి తీసుకోండి, మిల్లెట్స్ తీసుకోండి అని అది ఒక న్యూ ప్రాబ్లమ్ సొల్యూషన్గా క్రియేట్ చేస్తున్నారు. కానీ నిజంగా రైసే మేజర్ ప్రాబ్లమా? సో ఇప్పుడు ఇండియాలో ఉండే కరెంట్ మెటబాలిక్ బర్డెన్ వల్ల రైస్ని పెద్ద ఎనిమీ లాగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కానీ సొల్యూషన్స్ కూడా ఎలా ఉంటాయి? రైస్ బదులు చపాతీ తినండి, మిల్లెట్స్ తినండి, వీట్ తినండి, ఇలాంటి సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఈ వేరే సోర్సెస్ కూడా కార్బ్సే. సో అల్టిమేట్లీ రైసా మనకు మేజర్ ప్రాబ్లమ్ ఆర్ ఎంటైర్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్సా ప్రాబ్లమ్? ఈ కార్బోహైడ్రేట్స్ అబ్సెషన్ వల్ల చాలా లాంగ్ టర్మ్ కార్బ్స్ మానేసి హెయిర్ క్వాలిటీ పాడైపోవడం, స్కిన్ డిహైడ్రేట్ అయిపోవడం, అలాగే కంటిన్యూస్ క్రేవింగ్స్ ఉండడము, మూడ్ స్వింగ్స్ ఉండడం, అలాగే బ్రెయిన్ ఫాగ్, పర్ఫార్మెన్స్ క్రాష్ అయిపోవడం, ఇలాంటి న్యూ ఛాలెంజెస్ చూస్తున్నాం. సో ఇవాళ వీడియోలో కార్బోహైడ్రేట్స్ బాడీలో యూజ్ ఏంటి, ఎందుకు కొంతమందిలో లో కార్బోహైడ్రేట్ డైట్ చేసినప్పుడు అది బ్యాక్ ఫైర్ అవుతుందో చెప్తాను. జస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కార్బోహైడ్రేట్ కట్ చేయడం వల్ల మెటబాలిక్ బర్డెన్ తగ్గుతుంది. బట్ బియాండ్ దట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద బాడీ? అది మన పర్ఫార్మెన్స్ ని ఎలా ఛానలైజ్ చేస్తుంది? ఇండియన్ మీల్ ప్లేట్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూజివ్ గా చేసుకుంటూనే బాడీ బ్లడ్ షుగర్ స్పైక్ అవ్వకుండా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. బాడీకి ఎనర్జీ ఇచ్చే సోర్సెస్లో టాప్ సోర్సెస్ కార్బోహైడ్రేట్స్. రైస్ తిన్నా, పోహా, ఇడ్లీ, చపాతీ, ఉప్మా ఏం తిన్నా కానీ అల్టిమేట్గా కార్బ్స్ అన్ని బ్రేక్ డౌన్ అయ్యి ఫైనల్ ప్రోడక్ట్ గ్లూకోజ్గా బ్లడ్లో ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ బ్లడ్లో ఉండేది ఎలా హ్యాండిల్ చేస్తుందో బాడీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే పర్సన్, మంచి స్లీప్ క్వాలిటీ ఉంది, స్ట్రెస్ని బాగా హ్యాండిల్ చేస్తారు, రెగ్యులర్గా యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకుంటారు, టైంకి లేస్తారు, టైంకి పడుకుంటారు, ఓన్లీ 2-3 times a day తింటారు. ఇలాంటి ప్రొఫైల్ ఉన్న పర్సన్ ఒక కార్బ్ రిచ్ ఫుడ్ తిన్నప్పుడు బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది? తిన్నాక డైజెస్ట్ అవుతుంది, బాడీకి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మజిల్స్లో కానీ లివర్ సెల్స్లో కానీ ఇన్సులిన్ యాక్ట్ చేసి డోర్స్ ఓపెన్ చేసి గ్లూకోజ్ని సెల్స్లోకి పంపిస్తాయి. కాబట్టి ఇదే సేమ్ కార్బోహైడ్రేట్ సోర్స్ ఇడ్లీ, చపాతీ, రైస్ ఇలాంటివి ఒక ఇన్సులిన్ రెసిస్టెంట్ పర్సన్ తింటే ఎలా ఉంటుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ని హ్యాండిల్ చేయడానికి బాడీ చాలా ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేయాలి అంటే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఇలాంటి ఒక పర్సన్ స్లీప్ సరిగ్గా లేదు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు, ఆల్రెడీ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది, బార్డర్ లైన్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంది, ఇలాంటి ఒక పర్సన్ సేమ్ హెల్తీ పర్సన్ తిన్న మీలే తిన్నా కూడా బాడీ సిమిలర్గా హ్యాండిల్ చేయదు. ఎందుకంటే బాడీ ఎక్కువ ఇన్సులిన్ని యూజ్ చేసి ఆ గ్లూకోజ్ని సెల్స్లోకి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి సో ఇక్కడ రైస్ గుడ్డా బ్యాడా కాదు, ఏ పర్సన్ తింటున్నారు, కాంటెక్స్ట్ ఏంటి, ఆ పర్సన్ ఎక్సర్సైజ్ చేస్తాడా లేదా, సరిగ్గా నిద్రపోయాడా లేదా, ఆ రైస్ని దేంతో కలిపి తింటున్నారు, దాంతో ప్రోటీన్ ఉందా, ఫ్యాట్ ఉందా, ఫైబర్ ఉందా, దాన్ని బట్టి ఆ మీల్ ఎలా యూజ్ అవుతుందా బాడీకి, దట్ విల్ చేంజ్ ద సినారియో. నేచర్ అన్ని కార్బోహైడ్రేట్స్ని ఒకటేలాగా డిజైన్ చేయలేదు. మనకి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. డే టు డే బేసిస్ పైన మన నీడ్స్ అన్ని డిఫరెంట్. ఎక్సర్సైజ్ చేయడము, కూర్చోవడము, సెడెంటరీగా ట్రావెల్ చేయడము, ఇలాంటి బాడీకి డిఫరెంట్ నీడ్స్ ఉన్నప్పుడు మనం ఫుడ్స్ని కూడా డిఫరెంట్గా స్మార్ట్గా తినాలి. సో కార్బోహైడ్రేట్స్ కొన్నిట్లో ఫైబర్ ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో ఫైబర్ తక్కువ ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉన్న కార్బ్స్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. సో ఫైబర్ స్లో డౌన్ చేస్తుంది డైజెషన్ని, కాబట్టి గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది, సస్టైనబుల్ ఎనర్జీ ఉంటుంది. స్వీట్ పొటాటో, మన దాల్స్, మన డిఫరెంట్ పీస్, లెంటిల్స్, రాజ్మా ఆర్ ఈవెన్ ఓట్స్, ఇవన్నీ కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం. అవి డైజెషన్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. అదే సింపుల్ కార్బ్స్ అనుకోండి, అంటే సంథింగ్ లైక్ ఫ్లార్స్, పిండి, డైరెక్ట్ షుగర్స్, వీట్ ఫ్లార్, రైస్ ఫ్లార్, ఏదైతే ఫైబర్ తీసేసి ప్రాసెస్ చేయబడిందో అది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఫాస్ట్గా గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది, అంటే ఫాస్ట్గా వాడేసుకోవచ్చు. సో దీన్ని సింపుల్ కార్బ్స్ అంటారు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆర్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆర్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, లిపిడ్స్ ప్రాబ్లమ్, కొలెస్ట్రాల్, ఇవన్నీ ఉన్నప్పుడు బాడీ ఈజీ కార్బ్స్ ఇచ్చినప్పుడు అది సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, వెంటనే ఎనర్జీలో డిఫరెన్సెస్ రావడం, ఇలాంటివన్నీ అవుతాయి. సో ఇలాంటప్పుడు కాంప్లెక్స్ కార్బ్స్ వల్ల వాళ్ళకి సస్టైనబుల్ ఎనర్జీ ఉంటుంది. కానీ దెర్ ఇస్ అ వెరీ అథ్లెటిక్ పర్సన్, స్పోర్ట్స్ ఆడతారు, లేకపోతే వర్కౌట్కి వెళ్ళాలి,
లేకపోతే ఏదన్నా ఇమ్మీడియట్ మీటింగ్కి వెళ్ళాలి, మంచి ఎనర్జీ ఉండాలి, ఆ టైంలో క్విక్ ఎనర్జీ రావాలి అన్నప్పుడు మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తిని 3 hours వెయిట్ చేయం కదా, అప్పుడు ఇమ్మీడియట్ ఎనర్జీ రావాలి అంటే అప్పుడు సింపుల్ కార్బ్స్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. అంటే అప్పుడు హనీ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు క్విక్గా ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది. కానీ సెడెంటరీ పర్సన్, అలాగా కూర్చునే పర్సన్, ఏ ఎజెండా లేదు, వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం, జిమ్కి వెళ్ళట్లేదు, ఇలా వెళ్ళకుండా ఓన్లీ సెడెంటరీగా కూర్చొని అప్పుడు కంటిన్యూస్గా ఈజీ షుగర్స్ ఇచ్చే కార్బోహైడ్రేట్స్ తింటూ ఉన్నప్పుడు బాడీకి నీడ్ ఏంటి? సో ఇట్ విల్ నాట్ యూజ్ ఫర్ పర్ఫార్మెన్స్. అప్పుడు సేవ్ చేసి స్టోర్ చేసి లివర్ దగ్గర కానీ ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. సో కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఏ ఫుడ్ ఎందుకు తింటున్నాము, మనకి ఇమీడియట్ ఎనర్జీ రావాలా, స్టేబుల్ ఎనర్జీ లెవెల్స్ అవసరమా, డిసీజ్ ఉందా, డిసీజ్ లేదా, బాడీ మేము ఎలాంటి ఫుడ్స్ని టాలరేట్ చేయగలదు, వీటిని బట్టి మనము కార్బోహైడ్రేట్స్ని చూస్ చేసుకోవాలి. సో టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ హెల్దీ ఇండివిజువల్, డిసీజెస్ ఆల్రెడీ లేవు. దిస్ పర్సన్ క్యాన్ యూటిలైజ్ సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్ అకార్డింగ్ టు ద టైమింగ్ అండ్ నీడ్ అండ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీని బట్టి. నౌ సేమ్ పర్సన్ స్లీప్ బాగాలేదు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు, ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారు, ఈ మధ్య కొంచెం బార్డర్ లైన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ బార్డర్ లైన్ షుగర్స్ ఇలా ఉన్నప్పుడు సేమ్ అలాగే సింపుల్ కార్బ్స్ తింటూ ఉంటే ఇప్పుడున్న రిస్క్ ఆఫ్ డిసీజ్ పెరిగిపోతుంది. సో రిస్క్ ఆఫ్ డిసీజ్ తగ్గాలన్నా, బ్యాడ్ స్లీప్ ఉన్నప్పుడు బాడీ సరిగ్గా వాటిని యూజ్ చేసుకోవాలన్నా వీళ్ళు సింపుల్ కార్బ్స్ నుండి కాంప్లెక్స్ కార్బ్స్కి షిఫ్ట్ అవ్వాలి. నౌ డిసీజ్ బాగా ఎక్కువైపోయింది, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, మెటబాలిక్ డిసీజ్ ఉంది, వీళ్ళకి సింపుల్ కార్బ్స్ ఆర్ నాట్ అ ఐడియల్ సినారియో. అప్పుడు దే హ్యావ్ టు కట్ డౌన్ కార్బ్స్. సో when you cut down carbs depend on what stage of the disease you have, and how you choose your carbs, simple or complex, depends on what physical activity you have, what time you have, and how your sleep is, depending on all of that. మరి కార్బ్స్ బాడీకి ఇంత యూస్ఫుల్ అయినప్పుడు అందరూ ఎందుకు కార్బ్స్ మానేస్తున్నారు? ఓకే, మెటబాలిక్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, వాళ్ళు కార్బ్స్ తగ్గిస్తున్నారు, టెంపరీగా కార్బ్స్ మానేస్తున్నారు, ఇట్ ఈస్ యూస్ఫుల్. కానీ ఇప్పుడు మోడర్న్ డే లైఫ్ స్టైల్ ఇష్యూస్ వలన, వెయిట్ గెయిన్ ఇష్యూస్, ఫ్యాటీ లివర్ ఇష్యూస్, యూరిక్ యాసిడ్ ఇష్యూస్ వలన వన్ థింగ్ పీపుల్ ఐడెంటిఫైడ్ ఇస్ కార్బోహైడ్రేట్స్ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి ఇంకోటి అది ఈజియర్ టు డూ అని అది ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. కానీ స్లీప్ని రెక్టిఫై చేయరు, స్ట్రెస్ని మిటిగేట్ చేయరు, వాకింగ్ చేయరు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయరు, వర్కౌట్ చేయరు, ఈటింగ్ అండ్ స్లీపింగ్ టైమింగ్స్ని కరెక్ట్గా పెట్టుకోరు. వీటన్నిటికన్నా ఈజీగా చేయడం కార్బ్స్ రెస్ట్రిక్షన్. అందుకే చాలామంది కార్బ్స్ రెస్ట్రిక్ట్ చేస్తారు. సో టెంపరీగా అంతా బాగుంటుంది. కానీ we should all understand, brain every day మన టోటల్ ఇంటేక్ ఆఫ్ ఎనర్జీలో, టోటల్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్లో 20% బ్రెయినే యూజ్ చేసుకుంటుంది. ఇట్ నీడ్స్ సో మచ్ ఫ్యూయల్. ఓకే, లాంగ్ టర్మ్ కార్బోహైడ్రేట్స్ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు బాడీ ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, బ్రెయిన్ ఎప్పుడు సఫర్ చేయదు. సో ఇంటర్నల్గా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది, మీ లివర్ కొత్తగా గ్లూకోజ్ తయారు చేస్తుంది, అలాగే మీ స్కెలిటల్ మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది. టెంపరీగా దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుంది, బాడీ అది థ్రెట్గా బిలీవ్ చేసి మీ స్ట్రెస్ హార్మోన్స్ ఆల్టర్ అయిపోతాయి. ఇదే విమెన్లో ఇంకెక్కువగా కనిపిస్తుంది. క్రానిక్గా లాంగ్ టర్మ్ కార్బోహైడ్రేట్స్ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా బాగానే ఉన్నా తర్వాత షుగర్ పైన క్రేవింగ్స్ పెరగడము, ఆర్ కొన్ని రోజులు బాగా స్ట్రిక్ట్గా ఉండి సడన్గా ఎక్కువ షుగర్స్, ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినేస్తారు, సడన్గా వెయిట్ గెయిన్ అయిపోవడం చూస్తారు. సో అందుకే కంప్లైంట్ చేస్తారు, నేను కార్బ్సే తినట్లేదు, నేను అయినా వెయిట్ గెయిన్ అవుతున్నానని. సో ఎందుకంటే బాడీలో ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ ఎలా ఉంది అంటే బాడీ ఈస్ థింకింగ్ ఇట్ ఈస్ స్ట్రెస్ బికాజ్ అబ్సెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి. అలాగే కొంతమంది విమెన్లో ఎస్పెషల్లీ నైట్స్లో కార్బోహైడ్రేట్స్ తినకుండా పడుకున్నప్పుడు మిడిల్ ఆఫ్ ద నైట్ at 3 AM 4 AM సడన్గా లెగ్స్ వేస్తారు. ఇది ఎందుకంటే బాడీ లో గ్లూకోజ్ని ఐడెంటిఫై చేసి సడన్గా మనల్ని రీబ్యాలెన్స్ చేయడానికి బాడీలో అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. సో సడన్గా లేసి కూర్చుంటారు రాత్రి 3 AMకి 4 AMకి. సో ఇలాంటి కొన్ని చేంజెస్ బాడీలో స్టార్ట్ అయిపోతాయి. సో లో కార్బోహైడ్రేట్ డయట్ ఆర్ నో కార్బోహైడ్రేట్ డయట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కాదు. అలాగే ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజం ఇష్యూస్ ఉండే వాళ్ళలో అది బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. ఎందుకంటే థైరాయిడ్ హెల్దీగా ఉండాలి అంటే ఇట్ నీడ్స్ కార్బ్స్. కార్బ్స్లో ఉండే వచ్చే మ్యాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్ చాలా అవసరం థైరాయిడ్ హెల్త్కి. సో హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళలో ఎక్స్ట్రీమ్లీ లో కార్బోహైడ్రేట్ డయట్స్ క్యాన్ బ్యాక్ ఫైర్ ఫర్ దెమ్. ఆల్సో విమెన్లో చాలా కాలం కార్బ్స్ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు డ్యూ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యారనో, లేకపోతే PMOS ఉందనో, ప్రీ డయాబెటీస్ ఉందనో, కార్బ్స్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల సొల్యూషన్స్ వస్తాయి అనుకొని కార్బ్స్ బాగా రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఒక 3-4 సైకిల్స్ తర్వాత దే రియలైజ్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా అయిపోయాయి ఆర్ కొన్ని మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోయాయి అని దే రియలైజ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ restricting body too much from carbohydrates.
వెయిట్ లాస్ అవ్వాలనుకునే చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే సడన్గా ఎక్కువ వర్కౌట్స్ చేసేయడం, సడన్గా క్యాలరీస్ అన్ని తగ్గించేయడం. బాడీనేమో ఎక్కువ కష్టపెడతారు, ఎక్కువసేపు బాడీలో వర్కౌట్ చేస్తారు, మళ్ళీ బాడీని రీఫ్యూయల్ చేయరు. ఎప్పుడైనా బాడీకి అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది? వర్కౌట్ చేసిన తర్వాత మంచిగా ఫీడ్ చేయాలి బాడీని, మజిల్ బ్రేక్ డౌన్ని రిపేర్ చేయాలి, బాగా పడుకోవాలి, అప్పుడు ఫైనలీ దే విల్ సీ రిజల్ట్స్. కానీ అందరు క్విక్ రిజల్ట్స్ వచ్చేయాలి, ఫాస్ట్గా రిజల్ట్స్ చూడాలి అని ఏం చేస్తారు? అంత ఫుడ్ అంతా రెస్ట్రిక్ట్ చేసేసి సివియర్గా ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తారు. దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఎట్ ఆల్. ఎప్పుడైనా వర్కౌట్స్ చేసినప్పుడు ద మజిల్స్ యూజ్ అప్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ అస్, ఇట్ బ్రేక్స్ డౌన్, మజిల్ బ్రేక్ డౌన్ హ్యాపన్స్. అంటే మళ్ళీ ఆ మజిల్కి కార్బ్స్ అవసరం, ప్రోటీన్ అవసరం, ఫ్యాట్ కూడా అవసరం. సో పీపుల్ హూ ఆర్ ఇంటెన్స్లీ ట్రైనింగ్ ఆర్ గోయింగ్ ఫర్ రెగ్యులర్ వర్కౌట్స్ నియర్లీ 5 days a week, they should consume carbohydrates and adequate protein and బ్యాలెన్స్డ్ ఫ్యాట్ వెరీ ఇంపార్టెంట్లీ. అండ్ కాకపోతే స్మార్ట్గా కార్బ్స్ తీసుకోవాలి. మీరు మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తూ ఉంటే యూ కెన్ టేక్ కార్బ్స్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ యూ వర్కౌట్, సింపుల్ కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వర్కౌట్. లేదు యూర్ డూయింగ్ లైట్ టు మోడరేట్ ఇంటెన్సిటీ, దెన్ యూ కెన్ డూ అ ఫ్యాట్ ఆర్ అ ప్రోటీన్ అబౌట్ 1 hour బిఫోర్ యువర్ వర్కౌట్ అండ్ యూ కెన్ డూ అ కాంప్లెక్స్ కార్బ్స్ ఆఫ్టర్ ద వర్కౌట్. లేదు ఇఫ్ యూ ఆర్ మెన్ and you're doing only zone 2 training, you can do fasted training as well. But after training, it's important to consume a balanced meal which has both carbs, protein and fat. But fasted training for women who are especially doing strength training gaani, moderate to high intensity training gaani, fasted trainings do not suit them. And especially if they are in their second half of the cycle, last 14 days of the cycle, it's even more complicated. Metabolic issues ఉండే కొంతమందికి కార్బ్స్ తగ్గించండి అని నేను చెప్పగానే ఫస్ట్ వాళ్ళు చెప్పేది మా తాతలు తినలేదా, మా ముత్తాతలు తినలేదా, అందరూ కార్బోహైడ్రేట్స్ తినే పెరిగారు, వాళ్ళు హెల్తీగా లేరా, వాళ్ళకి డయాబెటీస్ అసలు ఎర్లీగా రాలేదు, డిసీజెస్ అన్నీ చాలా లేట్గా వచ్చాయి, నాకు కూడా అవే జీన్స్ ఉన్నాయి, నేను అలాగే తింటాను అంటారు. పాత రోజుల్లో సాయిల్ వేరు, గాలి వేరు, అండ్ మనకు ఉండే ఎయిర్ వాటర్ క్వాలిటీ ఆల్సో వేరు. మనకు అప్పుడు ఇండస్ట్రియల్ ఫ్యూమ్స్ లేవు, హెవీ మెటల్ టాక్సిటీస్ లేవు, చాలా వరకు క్లీన్గా ఉండేది. ఓకే, ఇంకోటి ఎవ్రీడే వాళ్ళు కష్టపడ్డారు, ఎవ్రీడే 10 hours a day అయినా మినిమం వాళ్ళు ఎర్న్ చేసేవాళ్ళు త్రూ దేర్ మస్కులర్ యాక్టివిటీ. డే అంతా మొబైల్గా ఉండి బాడీని కష్టపెట్టారు. బాడీ కష్టపడిన ప్రతిసారి మజిల్ ఎప్పుడు గ్లూకోజ్ని అడుగుతుంది, ఎనర్జీ ఇచ్చేయాలి మళ్ళీ. కాబట్టి వాళ్ళు బాగా తినేవాళ్ళు. బాగా అంటే రోజుకు 10 సార్లు తినేవాళ్ళు కాదు, రోజుకు 3 సార్లే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుకు 3 సార్లు తింటున్నాము, రోజుకు 3 సార్లు ప్లస్ ఒక 2 సార్లు స్నాక్స్, ఒక 2 సార్లు ఛాయ్, మళ్ళీ టైమింగ్ ఉండదు. తాతలకి అమ్మమ్మలకి టైమింగ్ ఉండేది, వాళ్ళు టైంకి స్టార్ట్ చేస్తే టైంకి ఎండ్ చేస్తారు అండ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. కానీ ఇప్పుడు మండే ఒకలాగా, సాటర్డే ఒకలాగా, సండే ఒకలాగా, ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు తింటారో మ్యాచింగే ఉండదు. ఇంకోటి అప్పుడు పోర్షన్ సైజెస్ అనేవి స్టాండర్డ్గా ఉండేవి. కానీ ఇప్పుడు మనం ఒకసారి ఇంట్లో తింటాం, ఒకసారి బౌల్లో తింటాం, ఒకసారి ఆర్డర్ చేసుకొని తింటాము, ఎంత తింటున్నామో మనకే తెలీదు. అండ్ పోర్షన్ సైజెస్ మనకి డిఫరెంట్ రెస్టారెంట్స్లో ఉండి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కాబట్టి స్టాండర్డైజేషన్ ఆఫ్ ద సైజెస్ లేవు, మనకి అంత ఫిజికల్ యాక్టివిటీ లేదు, మోస్ట్ ఆఫ్ ద టైం కూర్చొనే ఉంటాం. కొంతమందికి అయితే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, సరిగ్గా పడుకోరు అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయరు. సో వెన్ యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ వెల్, స్లీప్ సరిగ్గా లేదు, 10 hours a day డెస్క్ జాబ్ ఉంది, అలాంటప్పుడు మనం ఏం హార్డ్ వర్క్ చేసామని మజిల్స్కి అంత ఎనర్జీ అవసరం. కాబట్టి ఇన్సులిన్కి తెలీదు మనం ఏం పని చేస్తున్నామని. ఇన్సులిన్కి ఒకటే పని తెలుసు, ఫుడ్ వచ్చిన ప్రతిసారి స్టోర్ చేయాలి. ఇట్ హ్యాస్ టు స్టోర్ ఇన్ ద మజిల్ అండ్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ద లివర్ ఆల్సో. సో లివర్ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్. కానీ మనం స్లీప్ సరిగ్గా లేక, ఎక్సర్సైజ్ చేయక, అంతే కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటున్నప్పుడు అఫ్ కోర్స్ మనకి ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైపోతుంది. కాబట్టి కార్బ్స్ తినాలనుకుంటే వీ షుడ్ ఎర్న్ ఫర్ ఇట్, వీ షుడ్ మేక్ అవర్ మజిల్స్ వర్క్ ఫర్ ఇట్. సో మీ మజిల్స్కి అంత వర్క్ ఉంది అంటే, అంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది, అంత ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే ఎస్ అఫ్ కోర్స్ వీ కెన్ ఈట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కానీ మీరు మోడర్న్ లైఫ్ స్టైల్స్లో ఉన్నారు, స్లీప్, ఈటింగ్ విండో రెండు అంతా మిస్ మ్యాచ్ ఉంది అంటే యూ షుడ్ హ్యావ్ అ కార్బోహైడ్రేట్ విండో. ఇవాళ వీడియోలో మనం ఎక్కడ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కవర్ చేయట్లేదు, దట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇవాళ మనం ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఏంటి, కాంప్లెక్స్ ఏంటి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటి వరకే మాట్లాడాం. అల్ట్రా రిఫైన్డ్ ఫుడ్స్ కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, దట్ ఈస్ అ డిఫరెంట్ డిస్కషన్ ఆల్ టుగెదర్. మన తాతలు ఎప్పుడూ కూడా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినలేదు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక లేబుల్ ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో వాళ్ళు చదవలేని కెమికల్ నేమ్స్ లాంటి ఫుడ్స్ ఏమి తినలేదు. వాళ్ళకి ఆ ప్యాకెట్ పైన నేమ్ తెలియదు అంటే వాళ్ళు అది తినలేదు. వాళ్ళు ఏం తిన్నా వాటికి ఒక నేమ్ అండ్ హోమ్ కుక్డ్ ఫుడ్డే ఉండేది. బట్ ఇప్పుడు కాంటెక్స్ట్లో హోమ్ కుక్డ్ ఫుడ్స్ తక్కువ, బయటే తింటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఆ ఆర్డర్స్ ప్లాస్టిక్
ప్యాకెట్స్లో వస్తాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రీహీట్ చేస్తాము. సో లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇష్యూ, అన్బ్యాలెన్స్డ్ ఫుడ్స్, అలాగే అవుట్ సైడ్ foods. So I don't think we should compare our kind of eating in this modern style with what our grandparents had. ఓకే, కార్బ్స్ని స్మార్ట్గా ఎలా తినాలి? ఫస్ట్ మనం అందరం కార్బ్స్ తినడానికి వీ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్, వీ షుడ్ ఎర్న్ అవర్ కార్బ్స్. సో డైలీ మూమెంట్ అది కూడా అబ్జెక్టిఫై చేస్తాం కాబట్టి అట్లీస్ట్ 8,000 to 10,000 స్టెప్స్ డైలీ మూమెంట్ ఉంది అంటే యూ కెన్ ఆల్వేస్ ఈట్ కార్బ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ మీల్స్. అండ్ సెకండ్ థింగ్, ఉట్టి కార్బ్స్ నుండే ఎనర్జీ వస్తుందని చెప్పలేదు. కార్బ్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అన్నాం. అంటే దెర్ ఇస్ వన్ మోర్ సోర్స్ విచ్ ఇస్ ద ఫ్యాట్. అంటే మనం తినే ఆయిల్స్, కోకోనట్, అవకాడో కానీ, ఈ డ్రై ఫ్రూట్స్ కానీ, సో ఈ నట్స్ నుండి వచ్చేది కూడా ఫ్యాట్ ఆల్సో గివ్స్ అస్ ఫ్యూయల్. కాకపోతే అది స్లో రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మనం కార్బ్స్ తిన్నప్పుడు వీ షుడ్ బర్న్ దట్ ఇమీడియట్లీ. అంటే మనం అది యూజ్ చేయాలి. సో మజిల్స్ని యాక్టివ్గా పెట్టాలి. మీరు కార్బ్స్ తినగానే వాక్ చేశారనుకోండి, మీరు నోటీస్ చేస్తుంటారు సీజీఎం వేసుకుంటే మీకు అంత షుగర్ స్పైక్ ఉండదు. దట్ మీన్స్ కార్బ్స్ ఆర్ దేర్ ఫర్ ఎ రీజన్. మనం కార్బ్స్ తిన్నాము అంటే వాటిని యూజ్ చేయాలి. అంటే బై డూయింగ్ ఎక్స్ట్రా ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్ అండ్ మూవింగ్ మనం ఆ ఎనర్జీని కరెక్ట్గా వాడతాం. కానీ తిని కూర్చుంటే అఫ్ కోర్స్ ఇన్సులిన్ విల్ గెట్ ద సిగ్నల్, ఓ మజిల్ ఇస్ నాట్ వర్కింగ్, ఇంకెక్కడైనా నేను సేవ్ చేయాలి. సో మజిల్లో సేవ్ చేయదు కాబట్టి మజిల్లో గ్లైకోజన్ అనే స్టోర్స్ ఉంటాయి. మనం వాక్ చేస్తే, యూజ్ చేస్తే అక్కడ సేవ్ అవుతుంది. మనం వాక్ చేయకుండా కార్బోహైడ్రేట్స్ తిని కూర్చుంటే అది ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఇంటర్నల్ ఆర్గన్స్ దగ్గర ఫ్యాట్ లాగా సేవ్ అయిపోయి కూర్చుంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దట్ ఫ్యూయల్ వెల్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద కార్బ్స్ వెల్, వాకింగ్ ఆఫ్టర్ మీల్స్ at least for 10 to 15 minutes is very important. That is one change. A second change, నేను తినాలి, కార్బ్స్ తినాలి, కానీ అంత అబ్జార్బ్ అయ్యి అంత గ్లూకోజ్ రిలీజ్ అవ్వద్దు, అంత ఫ్యాట్ స్టోరేజ్ అవ్వద్దు అంటే దెర్ ఈస్ వన్ మోర్ హ్యాక్, రెసిస్టెంట్ స్టార్చ్ కాన్సెప్ట్ అంటాం. ఎప్పుడైతే మన కార్బ్స్ని, ఎస్పెషలీ రైస్ని, మనం రైస్ ఎక్కువ వాడతాం కాబట్టి వేడిగా కాకుండా కూల్ డౌన్ చేసి కోల్డ్ స్టోరేజ్, కోల్డ్గా ఉంచుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తిన్నప్పుడు ద గ్లూకోజ్ మాలిక్యూల్స్ ద కార్బ్ ఇట్ చేంజెస్ ఇన్ సచ్ అ వే మనకు అంత అబ్జార్బ్ చేసి అంత బ్లడ్ షుగర్ స్పైక్ ఉండదు. సో తక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో అది ఎందుకు, అది రెసిస్టెంట్ స్టార్చ్గా మారినప్పుడు మన గట్లో ఉన్న గట్ బ్యాక్టీరియా ఫుడ్గా దాన్ని వాడేసుకుంటుంది. సో దట్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఆకలి కానీ ఫస్ట్ మీరు రైస్తోనే స్టార్ట్ చేసేస్తే రైస్తో ఈ యాపిటైట్ సెంటర్ తొందరగా స్విచ్ ఆఫ్ అవ్వదు. యాపిటైట్ సెంటర్ తొందరగా స్విచ్ ఆఫ్ అవ్వాలి, మనం సడన్గా ఎక్కువ మీల్ తినేయకూడదు అంటే వీ షుడ్ ఫాలో అ సీక్వెన్స్. ఫస్ట్ ఫైబర్ ఆర్ ఫ్యాట్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ప్రోటీన్ సోర్స్కి మూవ్ అయ్యి లాస్ట్లో కార్బ్స్ తిన్నప్పుడు బాడీ గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్టాండర్డ్గా స్లోగా రైజ్ అవుతాయి. లేదు మీరు కార్బ్స్తోని ఫస్ట్ తింటే ఫస్ట్ సడన్ స్పైక్ ఉంటుంది గ్లూకోజ్, మళ్ళీ సడన్గా డ్రాప్ కూడా ఉంటుంది. అంటే అప్పుడే తింటారు, మళ్ళీ ఆకలేస్తుంది. కాబట్టి మీరు రైస్తో స్టార్ట్ చేస్తే మళ్ళీ 3 hours మీకు బాగా ఆకలేసేస్తుంది, మళ్ళీ యూ ఎండ్ అప్ ఈటింగ్ లాట్ ఆఫ్ స్నాక్స్. సో ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఫైబర్ అండ్ ఫ్యాట్, సిగ్నల్ తొందరగా కట్ ఆఫ్ అయిపోయి ఓకే కడుపు నిండిపోయింది, ఇంకెక్కువ ఫుడ్ అవసరం లేదు అని బాడీకి సిగ్నల్ వస్తుంది. కాబట్టి యూ ఎండ్ అప్ ఈటింగ్ లెస్ కార్బ్స్. సో దట్ ఈస్ అనదర్ మెథడ్. So ultimately carbohydrates are not the enemy. The enemy is today's modern day world where మన బాడీస్ ఆర్ చేంజింగ్, మెటబాలిక్ డిస్ఫంక్షన్లోకి వెళ్తున్నాము. మనం ఇన్సులిన్ని వాడుకునే విధానం మారిపోయింది, మన మజిల్ హెల్త్ మారిపోయింది, మన యాక్టివిటీ తగ్గిపోయింది, మన స్లీప్ క్వాలిటీ చెడిపోయింది, అండ్ మనకి స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, మల్టీటాస్క్ చేస్తున్నాము, కన్సిస్టెన్సీ ఇన్ ద స్లీప్ అండ్ మీల్ టైమింగ్స్ మిస్ మ్యాచ్ అయిపోయాయి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. కార్బ్స్ ఆర్ నాట్ ద ప్రాబ్లమ్. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ కార్బ్స్, యూ షుడ్ ఎర్న్ ఫర్ ఇట్, యూ షుడ్ వర్క్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ ఐ have mentioned.